రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆద్విక తల్లి వంట చేసిందనమాట. ఎప్పటి నుంచో చేస్తానమ్మా చేస్తానంటుంది. నేను చిన్నపిల్లల్ని స్టవ్ దగ్గరికి ఎందుకు రానివ్వటం అని ఇప్పటి వరకు అయితే రానివ్వలేదు. కానీ ఇప్పుడు తనకి నాకు ఎక్కువ హెల్ప్ చేయాలి అని అనిపిస్తుందంట. తనే చెప్తుంది. సో ఈరోజైతే ఆద్విక తల్లి వంట చేసింది కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెక్కడైతే ఉదయం లేచి లేవగానే బ్రష్లు అవి చేసేసి జామాకులు కషాయం అయితే తాగుతున్నామండి. పిల్లలకు కూడా ఈ కషాయాలు అవి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వలన వాళ్ళు కూడా ఏది ఇచ్చినా వద్దనకుండా చాలా చక్కగా తాగుతారండి. మామూలుగా చిన్నపిల్లల చేత బాగున్న ఫుడ్ తినిపించడమే కష్టం. అలాంటిది కషాయాలవి అంటే కొంచెం ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా. అయినా కానీ మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తాగుతారండి. ఇంకా నేను కూడా మా పిల్లలకి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కూడా, అంటే కరోనాకు ముందే అప్పటి నుంచి కూడా నేను కషాయాలు అవి ఇవ్వటం, పిల్లలు తాగటం, అంటే వాళ్ళు చిన్న ఏజ్ కాబట్టి దానికి తగ్గట్టు పట్టేదాన్ని అనమాట. ఇక్కడ ఇంకా వేడిగా ఉందని చెప్పి వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి పక్కనే కూర్చొని అలాగ నాకు ఇవ్వమ్మా నాకు అంటూనే ఉన్నారు. ఇంకా కొంచెం గోరువెచ్చగా అయ్యాక అయితే ఇచ్చానండి. బాబు చూసారు కదా ఎలా తాగుతున్నారో. ఇదనే కాదండి, ఇప్పుడు జామాకుల కషాయం ఇచ్చాను. మామూలుగా అయితే తిప్పతీగల కషాయం, రావాకుల కషాయం, జామాకుల కషాయం, తులసాకుల కషాయం, ఇలా ఏదో ఒకటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మార్నింగ్ ఇలా తాగుతూ ఉంటారండి పిల్లలు. ఈ జామాకుల కషాయం రోజు తాగడం వలన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉంటాయంటండి. ఈ కషాయాన్ని మధ్యాహ్నం భోజనం చేసి కూడా తాగొచ్చంట. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ ఇది తాగితే 2 గంటల పాటు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంటండి. అలాగే ఈ జామాకుల కషాయం తాగడం వలన జలుబు దగ్గు తగ్గుతాయంటండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. క్యాన్సర్ని నిరోధించే గుణాలు ఈ జామాకుల్లో ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి. క్యాన్సర్ మందుల కంటే జామాకుల రసం 4 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని పరిశోధనలో తేలిందంటండి. ఇంకా డాడీ అయితే రావాకుల కషాయం తాగుతున్నారండి. మన అదృష్టం ఏంటంటే మన చుట్టూ ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి. కానీ మనం మంచి కంటే చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం అంటారు కదా. అలాగా మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండకపోవడం, మన లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడం, దానికి తోడు ఆరోగ్యకరమైన సూత్రాలు ఏమీ పాటించకపోవడం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయండి. ఇప్పుడు కొంతమంది ఆరోగ్య సూత్రాలు అయితే పాటిస్తున్నారులేండి. కాకపోతే అది ఎప్పుడు పాటిస్తున్నారంటే హెల్త్ అంతా పాడైన తర్వాత, ఇంకా మన చేతిలో ఏది లేదు అన్న టైంలో మన కోసం మనం కేర్ తీసుకుంటున్నాం. అలా కాకుండా ముందు నుంచే మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ పాటించేది కూడా కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. సో కొంచెం ఏజ్ దాటిన వాళ్ళు అలా పాటిస్తున్నారు. కానీ మన ఏజ్లో వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరు పాటిస్తున్నారండి? మనకి ఎంతసేపు బయట రెస్టారెంట్స్లో తినాలి, ఏదన్నా కమ్మగా తినాలి, అది ఎలా తయారు చేస్తున్నారు, దేంతో తయారు చేస్తున్నారు, ఇదేమీ మనకు అవసరం లేదు. టేస్ట్ బాగుందా లేదా ఇదే ఎక్కువ చూస్తున్నాం కదా. నేనైనా అంతే. నేను కూడా మార్చుకోవాలి అనుకుంటున్నాను. నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, పిల్లలకి మంచి ఫుడ్ చేసి పెట్టాలి, ఇలా రకరకాలు అనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని అయితే పాటిస్తున్నాను. ఇంకా పాటించాలి, మారాలి. మీరు కూడా తప్పకుండా, అంటే ఏదో హెల్త్ పాడైన తర్వాత కేర్ తీసుకుందాం అనే కంటే కూడా హెల్త్ బాగా ఉన్నప్పుడే కేర్ తీసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లల్ని మనం బాగా చూసుకోగలమండి. నీ నడక మారిపోయిందా? అలా నడిస్తే పడతావు. అదే నీ నడక కూడా మారిపోయిందా? అలా నడిస్తే పడతావు చిన్న. నీ నడక కూడా మారిపోయిందా? అప్పుడు డాడీ నర్సీపట్నం వెళ్ళి ఇలా తయారయ్యి వచ్చారేంటి పిల్లలు అని అంటారు. ఏది మీ నడకలు మారిపోయాయా? ఈ నడక ఎవరెవరికి నేర్పించారు? ఈ నడక ఎవరికి నేర్పించారు? నువ్వు అక్కకి నేర్పించావా? ఏం చేస్తున్నావు చిన్న? ఓకే, ఏం చేసావు ఇప్పుడు ఇప్పటి వరకు? ఏ నూనె? ఎందుకంటే అది హెల్త్కి మంచిది కదా. అమ్మమ్మ వాళ్ళు ఇదే ఎక్కువ వాడతారు.
ఓకే, నీకు వచ్చా బంగాళదుంపల కర్రీ? రాదు, కానీ అమ్మ నాకు నేర్పించింది. ఓకే, ఎలా చేయాలి? ఆనియన్స్ ముందు దీంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆనియన్స్ అయిపోయాయి, బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి కాబట్టి ఈ టమాటోస్ వేసుకోవాలి. నురుగొస్తుందండి? నువ్వుల నూనె వేస్తాం కదా. నువ్వుల నూనె వేస్తే నురుగొస్తుందా? ఓకే, ఇప్పుడు ఈ కర్రీ ఎవరెవరికి ఏంటి? నాకు తమ్ముడికి. అంటే అమ్మ బీరకాయ పచ్చడి తింటది. బీరకాయ పచ్చడా నాకు? ఓకే, కొంచెం అమ్మ కూడా ట్రై చేస్తుంది, ఎందుకంటే ఇది నేనే కట్ చేస్తున్నాను. అవును, నా బుజ్జి తల్లి ఎలా చేసిందో టేస్ట్ చేస్తానే. ఓకే, నేనే తినిపిస్తాను. ఇప్పుడు టమాటా వేగుతుంది కదా, ఆ తర్వాత ఏం చేయాలి? టమాటాలు వేగాక కాసేపు ఇలాగా ఈ నీళ్ళు ఇక్కడ ఉంపేసుకొని ఈ బంగాళదుంపలంతా దాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలైతే? దీనిలో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి 2 విజిల్ వేయించాలి. అప్పుడు కర్రీ అయిపోయినట్టేనా? బాగుంటుంది అలాగా? ఓకే, ఇప్పుడు టమాటాలు వేగించేసారి ఇప్పుడు బంగాళదుంపలు వేయాలి. పర్లేదు, కొన్ని ముక్కలు తీసేద్ది కానీ ఏమవుతుంది, నీళ్ళల్లో లాస్ట్లో ఉండిపోద్ది. పద. ఎందుకంటే దీనిలో న్యూట్రియంట్స్ ఉంటాయి. వేగిపోయాయా? ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టి 2 విజిల్స్ వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆపేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూద్దాం ఎలా ఉందో. అయిపోయిందా? వావ్, బాగా వచ్చింది చిన్న చూడటానికి. ఉప్పు కారం అవన్నీ సరిగ్గా సరిపోయాయి. ఇది కూడా బంగాళదుంప కూడా కుక్ అయిపోయింది. బాగుంది. అయితే నేను టేస్ట్ చేస్తాను చిన్న, నువ్వు వండిన కర్రీ. సరే, మా టేస్ట్ చెయ్యి. ఓకే. కాలేజీలు యూనివర్సిటీలో పాల్గొనే ఈ కోర్సులో విద్యార్థులు +2 డిప్లొమా తర్వాత
కోర్సులు, వాటికి సంబంధించిన కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవడంతో పాటు USC సెట్, నీట్, జోసా, ఈసెట్ వెబ్సైట్స్లో ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి KL యూనివర్సిటీ ప్రెజెంట్. నచ్చిందా? బాగుందా? నేను టేస్ట్ చేయాలి. చిన్ను, అక్క చేసిన కర్రీ ఎలా ఉంది చిన్ను? బాగుందా? ఉప్పు కారం అన్నీ సరిపోయా? చెప్పు. మమ్మీ నాకేనా? వావ్. మమ్మీ మమ్మీ అంగో ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే మా బుజ్జి తల్లికి వంటలు వస్తాయా? నచ్చిందా? నాకు ఎక్కువ తినేయాలనిపిస్తుంది. ఎక్కువ తినేయాలనిపిస్తుందా? ఇంకా బంగారు తల్లి అయితే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది వంట చేయడం, అందులోనే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. కానీ ఇంకా పిల్లలు నైట్ వేసుకుంటామమ్మా అని అన్నారని ఇంకా ఉంచేసాను అనమాట. ఆద్విక తల్లి ఎలా వంట చేసిందో కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.